కూటమి ప్రభుత్వం తనపై పెట్టిన కేసులకు భయపడేదే లేదని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కేసుల పేరిట వేధిస్తున్నారని తెలిపారు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ దువ్వాడపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తాం, సేమ్ ట్రీట్మెంట్ ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు కేసు పెడితే ఎమ్మెల్సీని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని, తాను ఫిర్యాదు చేస్తే కనీసం పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. ఏడాది కాలంలో సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోయారని దువ్వాడ విమర్శించారు. మారుతాం, వస్తాం, కొట్టారు, పడ్డాము, లేస్తాం, డబ్బల్ ఇంపాక్ట్ లేస్తాం. నా మీద కేసులు పెట్టించడానికి ఏ అచ్చెన్నాయుడు అయితే ప్రయత్నించాడు, నా మీద కేసులు పెట్టడానికి కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్ మీరు పెట్టినటువంటి కేసులు నన్ను అదిరించాలి, బెదిరించాలని చూస్తే మేము అధికారంలోకి వస్తాం, మేము సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెనుకాడేది లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈలోగా మమ్మల్ని ఏమైనా చేయాలి అనుకుంటే, హింసించాలనుకుంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్. అది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం మీకు